ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. రేపటిని గూర్చి చింతపడకుడి. రేపు ఏమి ధరించుదమా, ఏమి తిందుమా, ఏమి తాగుదమా అని నేను చింతించకూడదు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చింతించుట వలన మనమేమీ కూడా సాధించలేము, సంపాదించలేము. వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా? నేను సమస్తమును దయచేసే దేవుడను కదా. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అడవి పువ్వులను నేను పోషించుచున్నాను. వాటికి శ్రేష్టమైనటువంటి అలంకరణ నేను ఇచ్చుచున్నాను. కనుక నేను ఎందుకు చింతించాలి? కాబట్టి అవి అడవి పువ్వులు వాడిపోవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన అటువంటి సౌందర్యము చేత అవి అలంకరించబడతాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు ఉంటాము, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల ఆయనతో కూడా సమస్తము చేయగలిగినటువంటి దేవునితో కూడా నిత్యము యుగయుగములు ఉండేటువంటి మనలను మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. దేవుని ఎరుగని వారు, దేవుని తెలుసుకొనని వారు, నిజ దేవుడైన యేసుక్రీస్తుని తెలుసుకొనని వారు, ఎరుగని వారు ఈ విధముగా ఆలోచిస్తారు. ఏమని? నేను రేపు ఏమి ధరించాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, రేపటిని గూర్చిన నా చింత ఏమవును అని అన్యజనులు మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజదేవుని కలిగి ఉండినటువంటి మనము ఆలోచన చేయకూడదు. రేపటిని గూర్చి దేవునికి విడిచిపెట్టాలి. ఆయన మనలను పోషించే దేవుడు. ఆయన మనలను ఉన్నత స్థలములకు ఎక్కించే దేవుడు. మనకి ఏది కావాలో అది మనకు ఇచ్చే దేవుడు. మన అవసరతలు అక్కరలను తీర్చే దేవుడు. కనుక వాటన్నిటిని గూర్చి మనము విచారించకూడదు. ఇవన్నీ మనకు కావాలనని మన పరలోక తండ్రికి తెలియను కదుగా. కాబట్టి మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికిన ఎడల, ఆయన పరలోక రాజ్యమును నీతిని మనము వెదికిన ఎడల అప్పుడు మనకన్నీ అనుగ్రహించబడతాయి. మనకి ఏమి కావాలో అవి దేవుని చేత అనుగ్రహింపబడాలి అంటే మనము పోషించబడాలి, అన్నపానములు దేవుని చేత తీసుకోబడాలి, వస్త్రములు ఇవ్వబడాలి. పోషించబడాలి అంటే మొదట ఆయన నీతిని రాజ్యమును మనము వెదికిన ఎడల మనకు అన్నీ కూడా దేవుని నుండి అనుగ్రహింపబడతాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజ దేవుని సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తను, శ్రీమంతుడైన దేవుడిని మనము కలిగి ఉన్నాము. కనుక రేపటిని గూర్చి నీవు చింతించవద్దు. నీ చింత యావత్తు దేవుని మీద మోపమని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन मत्ती 6वां अध्याय में है। सो कल के लिए चिंता ना करो, तुम में कौन है जो चिंता करके अपने अवस्था में एक घड़ी भी बढ़ा सकता है। और वस्तु के लिए क्यों
चिंता करते हो। जंगली सोचने पर ध्यान करो कि वे कैसे बढ़ते हैं। वे ना तो परिश्रम करते ना खाते हैं। इसीलिए जब परमेश्वर मैदान की धाम को जो आज है और कल बड़ा में जो कि जाएगी, ऐसा वस्तु पहनाता है तो है अविश्वासियों, तुमके वह क्यों कर ना पहनाएगा। यीशु मसीह की जय। इसीलिए तुम चिंता करके यह ना करना कि हम क्या खाएंगे या क्या पिएंगे या क्या पहनेंगे, क्योंकि अन्य जातियों इन सब वस्तुओं की खोज में रहते हैं और तुम्हारा स्वर्गीय पिता जानता है कि तुम्हें ये सब वस्तुओं चाहिए। यीशु मसीह की जय। इसीलिए पहले तुम उसके राज और धर्म की खोज करो तो ये सब वस्तुओं भी तुम मिल जाएगी। यीशु मसीह की जय। इसीलिए कल के लिए चिंता ना करो। यीशु मसीह की जय।